మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ మాట నేను ఇవ్వాలంటున్నాను, కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెడితే అతను అన్నాడు, ఏమో నిన్న 100 రూపాయలు ఇచ్చావు, 50 రూపాయలు పెట్టి పెట్రోల్ కొట్టించాను, ఇంకొక 50 రూపాయల్లో నువ్వు కూరలు తిమ్మన్నావు, రైతు బజార్ నుంచి కూరలు తెచ్చాను, 40 రూపాయలు అయిపోయి ఇంకా 10 రూపాయలే ఉన్నాయి, ఆఫీస్కి వెళ్తున్నాను, గబుక్కుని పెళ్ళిళ్ళ టైం కదా, ఎవరైనా పెళ్లి కార్డు పట్టుకొచ్చిస్తే డొనేషన్ వేయడానికి డబ్బులు ఉండాలి కదా, ఇంకొక 100 రూపాయలు ఇయ్యి పర్సులోకి అన్నాడు. అంటే ఆవిడ 100 రూపాయలు క్యాజువల్గా పట్టుకొచ్చి ఇచ్చింది. ఆవిడేం ఉద్యోగం చేయట్లేదు, ఇతనే ఉద్యోగం చేస్తాడు. 100 రూపాయలు జేబులో పెట్టుకుని వచ్చేస్తున్నాడు. అతను నాకు బాగా ప్రియమైన స్నేహితుడు, పేర్లు ఎందుకు చెప్పాలి. నేను అతన్ని అడిగాను, ఏమయ్యా ఏమిటి 100 రూపాయలు మీ ఆవిడ ఇస్తే ఆ ఖర్చు వివరం అంతా నా ఎదురుగుండానే అంత చెప్పి 10 రూపాయలు ఉన్నాయని క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా డిక్లేర్ చేసి మరీ 100 రూపాయలు పుచ్చుకున్నాయి ఉంటాయో అన్నాను. అంటే అతను అన్నాడు, ఏమి లేదయ్యా కోటేశ్వరరావు, నాకు ఒక బలహీనత ఉంది. నాకు అప్పుడప్పుడు వ్యసనం మీదకి దృష్టి మరలుతూ ఉంటుంది, ఎప్పుడో ఒకసారి అలవాటైన వ్యసనం. దాని నుంచి నేను నిగ్రహించుకోవడానికి చాలా ప్రయత్నించాను. నేను ఆఖరికి ఆలోచించి నాకు నేనుగా ఒక నిర్ణయం తీసుకున్నాను. పరమేశ్వరుడి దగ్గర ఒట్టు పెట్టుకున్నాను, నా జీతం పట్టుకెళ్ళి అనా పైసలతో పే స్లిప్తో మా ఆవిడికి ఇస్తాను. నేను ఏ డబ్బులు తీసుకున్నా మా ఆవిడని అడిగి తీసుకుంటాను. 1 రూపాయి కూడా మా ఆవిడికి చెప్పకుండా ఖర్చు పెట్టను, అది నా ఒట్టు. ఇప్పుడు నేను ఆ వ్యసనానికి డబ్బు ఖర్చు పెట్టాలంటే నేను పెట్టుకున్న ఒట్టు ప్రకారం మా ఆవిడికి చెప్పాలి, నేను ఇందుకు డబ్బు ఖర్చు పెట్టుకుంటాను ఇమ్మని. అసలు ఆ మాట నా నోటితో చెప్పడానికి చచ్చిపోతే తప్ప చెప్పలేను, అంత సిగ్గుపడాలి. ఆ మాట చెప్పలేను కాబట్టి డబ్బుచ్చుకోలేను కాబట్టి ఆ వ్యసనం జోలికి వెళ్ళడం మానేశాను. కాబట్టి నేను ఆ వ్యసనించి బయటపడ్డానయ్యా. మళ్ళీ నేను ఆర్థికంగా స్వేచ్ఛని పొందితే నేను వ్యసనం వైపు కెడతానేమోనని ఆనాటి నుంచి ఈనాటి వరకు మా ఆవిడికే లెక్క. మా ఆవిడ కూడా నన్ను ఎన్నో మాటలు ఎందుకంటే నాకు లెక్క చెప్తారంది, నేను ఈ మాట చెప్పలేదు, కానీ నేను ఎప్పుడూ లెక్క చెప్తానన్నాడు. మీరు చూడండి అతను ఎలా సెల్ఫ్ రెస్ట్రెయింట్ డెవలప్ చేశాడో. తనని తాను నిగ్రహించుకున్నాడు, ఏదో ఒక డివైస్ పెట్టి నిగ్రహించుకున్నాడు. కాబట్టి ఉత్తమ కుటుంబీకుడు అయ్యాడు. అతను నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి గర్వపడ్డాను. ఈ సందర్భాన్ని నేను ఎన్నో సభలలో ప్రస్తావన చేశాను. ఒక వ్యక్తి తన బలహీనతని తెలుసుకోవడం చాలా గొప్పతనం. తన బలం గురించి చెప్పుకోవడం గొప్ప కాదు, తన బలహీనతని తెలుసుకొని తన బలహీనతని ఎలా అధిగమించాలన్నది తెలుసుకోవాలి. అది అసలు నిజంగా విద్య అనేటటువంటి మాటకి యథార్థమైనటువంటి విలువ. ఈ విలువ మీరు పూర్ణంగా సంతరించుకునే ప్రయత్నం చేయండి. మీరు జీవితాంతం ఈ సెల్ఫ్ రెస్ట్రైంట్ అనేటటువంటి దాన్ని బాగా డెవలప్ చేసుకోండి. సెల్ఫ్ రెస్ట్రైంట్ ఒక్కటి మీకు అలవాటు పడితే, నేను మీతో అన్నానే, ది ఇమీడియట్ రిజల్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ది ఇమీడియట్ వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ కాండక్ట్. కాండక్ట్ అంటే ఎంత చదివాడు అన్నదొక్కటి చూడవు. రేపు పొద్దున్న మీకు ఉద్యోగం ఇచ్చేటప్పుడు కాండక్ట్ సర్టిఫికేట్ కూడా చూస్తాయి. ఏది మీ కాలేజీ వాళ్ళు ఇచ్చిన కాండక్ట్ సర్టిఫికేట్ ఒకసారి చూపించంటారు. కనీసం సాటిస్ఫాక్టరీ ఉండాలి. మీరు ఎంత డిస్టింక్షన్లో పాస్ అవ్వండి, మీకు గోల్డ్ మెడల్ ఉండనివ్వండి, మీ కాలేజీ ప్రిన్సిపాల్ గారు మీకు ఇచ్చినటువంటి కాండక్ట్ సర్టిఫికేట్లో మోస్ట్ అన్డిపెండబుల్, అన్సాటిస్ఫాక్టరీ, మిస్చువస్ అని రాసి సంతకం పెట్టి ఇచ్చారనుకోండి, ఎంత గొప్ప చదువు చదివినా ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వరు. మీకు నేను ఒక విషయం చెప్తున్నాను, ఈ కాండక్ట్ అన్నది ఎంత దూరం పెడుతుందో తెలుసా? మీరు రేపు పొద్దున్న ఉద్యోగంలో చేరితే మీ పెర్ఫార్మెన్స్ని ఇవాల్యుయేట్ చేసేటప్పుడు మీరు టీసీఎస్ దగ్గర నుంచి ఏ కంపెనీకి వెళ్ళండి, మీ ఇమీడియట్ బాస్ దగ్గర ట్రస్ట్ వర్దినెస్ అడుగుతారు మిమ్మల్ని. హౌ ఫార్ హీ కెన్ బి ట్రస్టెడ్, ఎంతవరకు ఇతన్ని నమ్మచ్చు. ఇందులో ఈ ట్రస్ట్ వర్దినెస్ అనేటటువంటిది పిల్లల దగ్గర నుంచి వృద్ధుడి వరకు ప్రతి వాడు తనంత తాను సంతరించుకోవాలి. ఒక కాలేజీలో ఉద్యోగం చేస్తున్నామంటే మనం ఈ కాలేజీకి ఏమి కాంట్రిబ్యూట్ చేస్తున్నామన్నది ఆలోచించగలగాలి. ఇవాళ ఇక్కడ 20,000 వస్తున్నాయి, 25,000 ఇచ్చేవాడు ఎక్కడున్నాడని వెతుక్కుంటూ ఓ చోట ఉన్నవాడు బాటసారి లాంటివాడు. కేవలం మంచినీళ్లు దొరుకుతాయని వేసవి కాలంలో ఎక్కడ కొండుందో వెతుక్కుంటూ చెట్టు కింద నిలబడ్డవాడు. అలా ఉండకూడదు. మనిషి అన్నవాడు ఎందులో ఉన్నా అక్కడ నిలబడాలి, ఆ సంస్థకి ఒక విలువ తేవాలి, ఒక కీర్తి తేవాలి. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఈ ట్రస్ట్ వర్దినెస్ అనేటటువంటి దాన్ని బాగా డెవలప్ చేసుకోండి జీవితంలో.
ఒక్క మాట మీరు మాట్లాడితే, ఒక సంస్థలో మీరుంటే, ఒక ఇంట్లో మీరుంటే, మీరు ఒక భార్యకి భర్త అయితే, ఒక తండ్రికి కొడుకైతే, ఒక సంస్థలో సభ్యుడైతే, ఆ ఊళ్ళో మీరుంటే, ఒక కాలేజీలో మీరు పూర్వ విద్యార్థి అయితే, మీ పేరు చెప్పుకుని అవన్నీ సంతోషించాలి. అది ట్రస్ట్ వర్దినెస్ అంటే. వాడు నా కొడుకు, తండ్రి సంతోషించాలి. మా అబ్బాయే, తల్లి సంతోషించాలి. మా ఆయనే, భర్త సంతోషించాలి. మా నాన్నగారు, కొడుకు సంతోషించాలి. మా స్టూడెంట్, కాలేజీ సంతోషించాలి. ఆయన మా ఊళ్ళో ఉంటారు, ఊరు సంతోషించాలి. చిట్ట చివరికి మా దేశస్థుడు, దేశం సంతోషించాలి. దీనికంతటికీ మూలం ఎక్కడుందో తెలుసా? ఎంత పెద్ద రావి చెట్టు అయినా చిన్న విత్తనంలో దాని వ్యూహం అంతా ఉన్నట్టు ట్రస్ట్ వర్దీనెస్ని మీరు డెవలప్ చేసుకోవడంలో ఉంటుంది. ట్రస్ట్ వర్దీనెస్ ఎక్కడుంటుందో తెలుసా? క్లారిటీ ఇన్ థాట్లో ఉంటుంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ది వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ రిజల్టెడ్ ఓన్లీ త్రూ క్లారిటీ ఇన్ థాట్. 1000 మంది మాట్లాడచ్చు, కానీ 999 మంది పొల్లు మాట్లాడతారు. ఒక్కడుంటాడు, వాడు ఒక్కటే మాట మాట్లాడతాడు, కానీ ఎంత క్లారిటీ ఉంటుందో, స్పష్టత ఉంటుంది. కంచి పరమాచార్య స్వామి ఉండేవారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి అని మహానుభావుడు, నడిచే దైవం అని పేరుగాంచారు. అపర శారదాస్వరూపం. వారి దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా ప్రశ్న వేస్తే, కంచి కామకోటి పీఠమునకు కామకోటి పీఠం అన్న పేరు ఎందుకు వచ్చింది స్వామి అని అడిగారు అనుకోండి. ఆయన ఆ ప్రశ్న 1,00,000 మాటలు జవాబు చెప్పారు ఆయన జీవితంలో. 1,01వ మాట జవాబు చెప్పేటప్పుడు ఆయన వెంటనే చెప్పేవారు కాదు. మీరు ప్రశ్న అడిగాక 1-2 నిమిషాలు ఆయన కళ్ళు మూసుకుని ఆలోచించి అప్పుడు జవాబు చెప్పేవారు. ఆయన ఉపన్యాసం చెప్పినప్పుడు కూడా మణిద్వీపే నీపో అని కళ్ళు మూసుకుని అలా ఉండేవారు, తర్వాత మాట్లాడేవారు. అందుకే పరమాచార్య స్వామి వారు ఇవాళ ఇక్కడ కూర్చుని ఆయన ఒక స్కూల్కి వెళ్ళి చిన్న చిన్న పిల్లలతో ఒక చెట్టు కింద కూర్చుని ఒకరోజు మాట్లాడినటువంటి అనుగ్రహ భాషణం 20 నిమిషాలు మాట్లాడితే 36 భాషల్లోకి తర్జుమా అయింది. ఎందుకు తర్జుమా అయింది? ఒక్కటే కారణం, క్లారిటీ ఇన్ థాట్. ఆలోచన యందు క్లారిటీ, స్పష్టత. ఎమోషనల్గా మాట్లాడడం అందరూ చేస్తారు. మీరు చూడండి, మాట యందు ప్రిజుడీస్, మాట యందు ఎమోషన్, మాటలో క్లారిటీ ఉండదు. ఎందుకంటే తను నమ్మింది ఒకటి లేదు. తను మాట్లాడేటప్పుడు ఆ మాటలన్నీ కూడా ఒక మూల సిద్ధాంతంలోంచి వస్తున్నవి కావు. అందుకని పరస్పర ఖండనం కింద ఉంటాయి. తను మాట్లాడిన మాటల్లోనే ఒకదాన్ని ప్రసంగం చివర ఉన్న ఇంకొక మాట ఖండించేస్తుంది. అప్పుడు దానివల్ల ఉపయోగం ఏముండదు. 1 × 2 × 3 × 4 × 5 × 6 × 7 × 8 ఎంత వస్తుందో అంత మీకు ఇస్తానని నేను అంటుంటే మీరు హెచ్చవేసి లెక్కెట్టేసుకుని అబ్బాయి ఇంత వస్తుంది ఇంత వస్తుంది ఇంత వస్తుంది అంటుంటే చివరికెళ్ళి ×0 అన్నాను అనుకోండి, ఏమొస్తుంది? 0 వస్తుంది. పుల్లు ప్రసంగాలు అలా ఉంటాయి. మీకు అసలు ముందు థాట్లో క్లారిటీ లేకపోతే ఆ ఉపన్యాసమునకు ఏమీ విలువ ఉండదు, మీ జీవితానికి విలువ ఉండదు. మీరు ఏది ఆలోచిస్తున్నా, మీరు ఏది మాట్లాడుతున్నా, మీరు ఏది చేస్తున్నా మీకు క్లారిటీ ఉండాలి. మీరు చేసే పనిలో ఎస్ నేను ఈ పని ఇందుకు చేస్తున్నాను మీరు చెప్పగలగాలి. నేను ఇది ఇందుకు చదువుకుంటున్నాను మీకు తెలిసి ఉండాలి. నేను ఇది చేస్తాను మీకు నమ్మకం ఉండాలి. నేను ఇది సాధించగలను మీకు ఒక విశ్వాసం ఉండాలి. అలారం పెట్టుకుంటాడు, నిద్రలేస్తాడో లేదో ఆయనకే తెలియదు. నేను ఎందరినో పిల్లలు వచ్చి నాకు చెప్తూ ఉంటే నేను తెల్లబోతుంటాను. సార్ నాకు అలారం పెట్టుకుంటాను సార్, కానీ లేవలేను సార్, ఎలాగ సార్ అంటాడు. దానికి ఏమైనా ట్యాబ్లెట్ ఉంటుందండి? దానికి ఏం ట్యాబ్లెట్ ఉండదు. అలారం, దాని పేరే అలారం. అలారం అంటే నేను మోగినప్పుడు నువ్వు లేవకపోతే నీ జీవితం ప్రమాదంలోకి వెళ్ళింది. రాత్రి అక్కర్లేని టీవీ చూసావు, సెల్ఫ్ రెస్ట్రెయింట్ లేదు, పోని తెల్లారగట్లేదు చదువుతానని అలారం పెట్టావు, దాని పీక నొక్కి పడుకున్నావు. దానికి ఉంది బుద్ధి, ఒక్కసారి ఇలా అంటే ఊరుకుంటుంది, ఏం మాట్లాడదు. నీకు లేదు, అది కొడితే లేవాలని. అది కొట్టిందండి తెలివే లేదని నాన్నగారితో అబద్ధం చెప్తాడు. నాన్నగారు మార్నింగ్ వాక్కి వెళ్తాడు, వీడు ఎక్సర్సైజ్ చేయడు, జింహచాపల్యాన్ని అదుపు చేసుకోడు, వేళ పట్టున తిండు. సమాజం కూడా అలాగే తయారైంది. నేను అన్నానని అనుకోకండి, మీరు ఆలోచించండి. పిల్లలు చిన్న వయస్సులో ఉండగా ఏది తింటారో అదే సరి అయిన బలం ఇస్తుంది. బలం శరీరంలో ఎంత ఉంటుందో రేపు మీరు సమాజానికి అంత పనికొస్తారు. శరీరంలో బలం ఉండదు. కింద కాసేపు చాప వేసుకుని పద్మాసనం వేసుకుని కూర్చుని చదవగలవా? చదవలేడు. పోనీ కుర్చీలో కూర్చోగలవా? కూర్చోలేడు. ఉద్యోగంలో జాయిన్ అయ్యి మౌస్ పట్టుకుని 15 రోజులు వర్క్ చేస్తాడు,
అంతే 16వ రోజున ఆర్థోపెడిషియన్ దగ్గర స్పాండిలైటిస్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోతాడు. కారణం ఏమిటి? నేను ఇలా అన్నానని కాదు, మీరు ఆలోచించండి. వయస్సులో ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు అక్కర్లేనటువంటి పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్సు, అట్టపెట్లలో పెట్టినటువంటి 20 రోజుల క్రితమో 3 నెలల క్రితమో ప్యాక్ చేసి ప్రిజర్వేటివ్ వేసినటువంటి కూల్ డ్రింక్సు, 70 రోజుల క్రితం తయారు చేసి కెమికల్స్ వేసినటువంటి మిక్స్చరు, జీర్ణ వ్యవస్థ నాశనం అయిపోవట్లేదండి. సందుకో హాస్పిటల్ వచ్చిందంటే అందుకే. ఒక్క పిల్లవాడు ఎక్సర్సైజ్ చేసేవాడు ఉండడు, ఉన్న ఎమోషన్ చాలక 6 balls లెఫ్ట్ 18 runs రిక్వైర్డ్ ఇలా అంటూ నెయిల్ బైటింగ్ కంటెస్ట్ అని ఇలా కొరికేసుకుంటూ, సరే ఉండనే ఉంది ఐశ్వర్యం, కరెంటు పోతుంది 3 balls తర్వాత. ఆ తర్వాత ఇంకా రేడియోల కోసం పరుగు, లేకపోతే కరెంటు ఉన్న చోటుకి మోటార్ సైకిల్ వేసుకెళ్ళి, ఆఖరికి అది నిలబడకూడని చోటైనా సారా కొట్టైనా అక్కడికి వెళ్ళి నిలబడి టీవీ చూడడం. ఎందుకంత వ్యామోహం నీకు? వేర్ ఈస్ ది క్లారిటీ ఇన్ యువర్ థాట్? యూ మే బీ ఎ బీటెక్, యూ మే బీ ఎన్ ఎంటెక్. నా స్నేహితుడి కొడుకు నాకు అలా కనపడితే నేను సిగ్గుతో తలంచుకోవాలి. ఏది ఆలోచనలో స్పష్టత? ఏది ఎందుకు చేస్తున్నావో నీకు ఎక్కడుంది? ఎంత నువ్వు చదువుకుంటే ఎవరికి కావాలి? నువ్వు రేపొద్దున్న ఒక ఇంజనీర్ అవుతావు, ఫిజికల్ ఫిట్నెస్ లేదు, 5 ఏళ్ళు 6 ఏళ్ళ కన్నా ఉద్యోగం చేయలేవు. అసలు చదువుకునే రోజుల్లోనే కళ్ళజోడు వచ్చేస్తోంది. నాకు 49 ఏళ్ళు వచ్చి ఇప్పుడు నాకు కళ్ళజోడు వచ్చిందంటే అర్థం ఉంది. 49 ఏళ్ళు ఏంటి? 16 సంవత్సరాలు 18 పిల్లల్ని అమ్మా నాన్న పాలు తాగరా అక్కర్లేదు, మజ్జిగ అన్నం తినరా అక్కర్లేదు, తినవలసిన తిండి తింటలేదు, అక్కర్లేని దిక్కుమాలిన యాడ్స్ ఏమున్నాయో. ఫాస్ట్ ఫుడ్ ఏంటండి? ఎంత అసహ్యకరమైన మాట. మనకు అవి చాలా నచ్చుతున్నాయి. ఇప్పుడు నేనేదో హాస్యం చెప్పాను అనుకోకండి అమ్మా, మీరు బాగా ఆలోచించండి. వై షుడ్ యూ టేక్ యువర్ ఫుడ్ సో ఫాస్ట్? ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ ప్లానింగ్. హాయిగా తినండి అని చెప్పాలి, ఆరాంసే తిను ప్రదేశము అని ఉండాలి. అంటే ఫాస్ట్ ఫుడ్ అంటే, ఫాస్ట్ ఫుడ్ పశువు ఒక్కటే తింటుంది. ఎందుకంటే ఎవరన్నా కొడతారని గబగబా తినవలసిన అవసరం కుక్కకి, ఆవుకి, గేదికి ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్లోకి మనం వెళ్ళామనుకోండి, నేను ఒక ఆవునని ఒప్పుకున్నట్లు, నేను ఒక గేదిని, నేను ఒక కుక్కని ఒప్పుకున్నట్టు, వై షుడ్ ఐ గో ఫర్ ఏ ఫాస్ట్ ఫుడ్ స్టాల్? నాకేం అవసరం లేదండి. తీసవతల మారేవా, మేము ఎందుకు వస్తాం ఫాస్ట్ ఫుడ్స్కి? మేమే కుక్కలమా పశువులమా అని అడగవలసినటువంటి కలేజా ఉన్న వయస్సులో వాళ్ళు అందులో కనపడుతుంటే దేర్ ఈజ్ నో క్లారిటీ ఇన్ థాట్. అంటే ఇన్సల్ట్ని ఎగ్రీ అయిపోతున్నారు. ప్రతి చిన్న ఇండివిజువాలిటీని నిలబెట్టుకోలేకపోతున్నారు. నో, ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. మన దరిద్రం ఏమిటంటే నాయకులు కూడా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ జీవితాలే పాఠ్యపుస్తకాల్లో వేస్తారు. లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు ఇవాళ నిజంగా నాకు మనవడు పుడితే రేపు పొద్దున్న వాడికి నేను ఛాలెంజ్ చేస్తాను. వాడు 7వ క్లాస్ వచ్చాక లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎవరంటే వాడికి తెలియదు, నేను చెప్పకపోతే తెలియదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద ఒక పుస్తకం చదివాను, పటేల్ గారి జీవితం మీద అన్న వాళ్ళు ఎంతమంది? ఎవరైనా ఒక్కళ్ళు ఉంటే మీలో చెయ్యొద్దండి చదువుకుంటున్న వాళ్ళు ఒక్కళ్ళు. రాజా రామ్మోహన్ రాయ్ జీవితం మీద, లాలా లజపతి రాయ్ మీద పుస్తకం చదివాను అన్నవాళ్ళు ఉంటే చెయ్యొద్దండి. మీరు నిజంగా నేనేం విచారించట్లేదు, మీరు పిల్లలు, మీకు తెలియదని కానీ మిమ్మల్ని నిందించడానికి కానీ నేను ఇక్కడ లేను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అలా నేను అనుకుని ఉంటే, అలా మిమ్మల్ని నిందించడానికి నేను ఇక్కడ కూర్చుంటే అంతకన్నా తప్పుడు పని ఇంకోట్లేదు. మీకు తెలియదు కాబట్టి, మీరు తెలుసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి నన్ను పిలిచారు. నేను మీకు ముందే చెప్పా, ఒక మేనమామ మేనల్లుడికి మంచి చెప్తాడు కానీ మేనల్లుడికి ఇది చేత కాదని మేనల్లుడిని తిట్టడానికి మేనమామ లేడు. మీకు ఇది నేర్చుకోండి అని చెప్పడానికి నేనున్నానంతే. మీరు నిజంగా చదివి ఉండకపోతే నేను ఏమీ అనుకోను. కానీ చదవకపోయినా నేను చదవలేదని మీ అందరూ అంత వినయంతో ఎగ్రీ అయిన మీ ధైర్యానికి నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను. కానీ నేను మీకు ఒక్కటి చెప్తున్నాను, మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్న మాట ఒకటి ఉంది. మీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి మీ గ్రూప్ సబ్జెక్ట్ ఒక్కటి మీకు కాంట్రిబ్యూట్ చేయదు. ఎందుకో తెలుసా అంటే, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అన్నిటికన్నా జీవితంలో క్యారెక్టర్ మౌల్డింగ్ అన్నది చాలా చాలా అవసరం. నేను ఒక సైకలాజికల్ మ్యాగజైన్ ఒకటి చదివాను ఒకసారి, ఒకానొక కాలేజీలో అడ్రస్ చేయడానికి వెడుతూ నేను దాని గురించే మాట్లాడాను కూడా. యథార్థంగా జరిగిన సంఘటన. ప్రొఫెసరు ఆ పిల్లవాడిని ఆ సైకలాజికల్ మ్యాగజైన్కి రాయమన్నారు. ఇది జరిగింది ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. నాకు ఆ పేర్లు జ్ఞాపకం లేవు కానీ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పీజీ చేయడానికి జాయిన్ అయ్యాడు.
ఒక ప్రొఫెసర్తో అతనికి మంచి అనుబంధం ఏర్పడింది. ఆ ప్రొఫెసర్ గారు కూడా ఆ పిల్లాడిని చాలా ప్రేమగా మాట్లాడేవారు. మంచి బ్రిలియంట్ చైల్డ్. ఒకసారి ఆ పిల్లవాడు ఎందుకు ఆ ప్రొఫెసర్ గారితో మాట్లాడదామని ఆయన వెడుతుంటే ఆయన ఫాలో అయ్యాడు. సార్ ఒక్కసారి మీతో మాట్లాడాలి సార్, కైండ్లీ దెంటే మే ఆస్క్ యూ టు అలాట్ మీ 5 minutes టైం. నో 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 నాట్ నౌ అంటూ ఆయన లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అతని మనస్సు నొచ్చుకుంది. అరే ఏంటి ఇవాళ నాతో మాట్లాడలేదు, ఇవాళ ప్రొఫెసర్ గారు ఎప్పుడు ఎంతో కమాన్ కమాన్ అంటారే, అలాంటిది ఇవాళ నాతో మాట్లాడలేదు ఆయన అని అతను బాధపడిపోయి స్టాఫ్ రూమ్ బయట నించున్నాడు. ప్రొఫెసర్ గారు లోపలికి వెళ్ళి నవ్వుతూ తుళ్ళుతూ అక్కడ ఉన్న మిగిలిన ప్రొఫెసర్స్తో ఏదో మాట్లాడారు. మాట్లాడడం అయిపోయిన తర్వాత ఆయన బయటికి వెళ్ళిపోతున్నారు. ఆయన వెళ్ళిపోతూ ఆయన కారు ఎక్కుతుంటే ఇతను వెళ్ళి సార్ నా ఒక్క 2 నిమిషాలు సార్ మీతో మాట్లాడాలి సార్ అన్నాడు. అంటే ఆయన మాట్లాడలేదన్న బాధ అతనికి ఎక్కువైపోయింది. ఆయన అన్నారు, ఐ టోల్డ్ యూ మై చైల్డ్ నాట్ నౌ, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ నౌ, ఐఎమ్ సారీ అండ్ కార్ డోర్ వేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఆయన 3-4 రోజులు కాలేజీకి రాలేదు. ఇతను రోజు వెళ్ళి అడుగుతున్నాడు, ప్రొఫెసర్ గారు వచ్చారా అండి అని అడిగేవాడు. రాలేదయా అనేవారు. అతను వెళ్ళిపోయాడు. ఒక 4-5 రోజులు పోయిన తర్వాత ఆయన కాలేజీకి వచ్చారు. కాలేజీకి వచ్చిన తర్వాత ఈ అబ్బాయి మామూలుగా క్లాసులో కనపడ్డాడు. ఆయన చూస్తూనే ఆశ్చర్యపోయి, ఎందుకు అలా ఉన్నావు నువ్వు, కమ్ అండ్ మీట్ మీ ఇన్ ది స్టాఫ్ రూమ్ అన్నారు. అయిపోయింది, క్లాసు వెళ్ళిపోయారు. అతను స్టాఫ్ రూమ్కి వెళ్ళాడు. కళ్ళు ఇక్కడ ఉండవలసిన గుడ్డి ఇక్కడికి వెళ్ళిపోయింది. నల్లగా అయిపోయి గడ్డం పెంచేసుకుని ఉన్నాడు. ఏమైంది నీకు, ఎందుకు అలా ఉన్నాయా, ఆర్ యూ సిక్ అని అడిగారు. నో సార్, ఐఎమ్ డీప్లీ హర్ట్. ఏమైంది నీకు, ఎవరు నిన్ను హర్ట్ చేశారు? సార్ మొన్న నేను మీ దగ్గరికి వచ్చాను సార్, పలకరించాను సార్, మీరు మాట్లాడలేదు సార్, ఇప్పుడు కాదన్నారు సార్, స్టాఫ్ రూమ్లో కూర్చున్నారు సార్, మీరు అందరితో మాట్లాడారు, నేను బయట నించుంటే చూశారు, నన్ను పలకరించలేదు, మీరు వెళ్ళిపోతుంటే వెంట పడ్డాను, మీరు కార్ డోర్ వేసి వెళ్ళిపోయారు, నేను చాలా డీప్గా హర్ట్ అయిపోయాను సార్, నాకు పుస్తకాలు కూడా వంట పట్టలేదు, నాకు ఎందుకో మెస్కి కూడా నేను వెళ్ళలేకపోయాను, నేను అలా పడుకుని ఉండిపోయాను సార్, మీరు ఇంకొక 2-3 రోజులు రాకపోతే నేను సూసైడ్ చేసుకుని ఉండేవాడిని, నేను అంత హర్ట్ అయిపోయాను. ఆయన కుర్చీలోంచి లేచి ఇలా కూర్చున్నాడు. నువ్వు ఇప్పటిదాకా పొందిన పరివేదనంతా ఒక ఆర్టికల్ కింద రాసి నాకు అన్నారు. అతను రాసిచ్చాడు. రాసిచ్చిన తర్వాత ఆయన అన్నారు, నువ్వు ఎంతో బ్రిలియంట్ అని, నువ్వు సమాజానికి ఎంతో పనికొస్తావని, నువ్వు ఒక ప్లానింగ్ కమిషన్ డెప్యూటీ చైర్మన్ దాకా పెడతావని నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ నాకు ఇప్పుడు ఒక విషయం అర్థమవుతోంది, ఎంత తెలివితేటలున్నాయో ఇన్నింటిని నాశనం చేయగలిగిన ఒక పెద్ద బలహీనత నీలో ఉంది. యు ఆర్ హైపర్ సెన్సిటివ్. నేను ఎందుకు వెళ్ళిపోయానో తెలుసా? తల బద్దలైపోతోంది నాకు ఆ రోజున, విపరీతమైన తలపోటు. నేను మిగిలిన క్లాసెస్ హ్యాండిల్ చేయలేను అని చెప్పి ప్రొఫెసర్ దగ్గర కూర్చుని నవ్వుతూ మిగిలిన ప్రొఫెసర్స్కి చెప్పి నేను లోపలికి వెళ్ళి, నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా ఉండట్లేదు, ఎందుకంటే చాలా తలపోటుగా ఉంది, నేను తర్వాత వస్తాను, మళ్ళీ నేను రేపు వస్తాను యూనివర్సిటీకి అని చెప్పేసి నేను కారు ఎక్కుతున్నాను, నువ్వు వచ్చావు, ఏముంది పిల్లాడే కదా, ఏదో చిన్న విషయం చెప్పడానికి వచ్చాడంటే, నాట్ నౌ మై బాయ్ అని చెప్పి నేను డోర్ వేసి వెళ్ళిపోయిన, తల బద్దలైపోతుందని. ఇంటికి వెళ్ళాక ఫీవర్ వచ్చింది నాకు. ఆ వైరల్ ఫీవర్ తగ్గడానికి 4 రోజులు పట్టింది. నీ పిచ్చి ప్రేమే తప్ప అవతలవాడు ఏ స్థితిలో ఉన్నాడని ఆలోచించగలిగిన స్థితి నీకు లేదు. ఇది లేకుండా నువ్వు ఎంత పెద్ద పొజిషన్లో కూర్చుంటావో అంత పెద్ద ప్రమాదికారి అవుతావు నువ్వు సంస్థకి. ఇంత హైపర్ సెన్సిటివ్గా ఉండకూడదు. క్లారిటీ ఇన్ థాట్ ఉండాలి. నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం కాదు, అవతలవాడి గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి. మనిషి ఎదుగుదలకి హేతువు నా గురించి నేను ఆలోచించడం కాదు, అవతలవాడు ఒక్క మాట చెప్పేటప్పటికి నేను గ్రంబ్లింగ్ అయిపోవడం కాదు. ఎన్హాన్స్డ్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. వినాలి ముందు అవతలవాడు ఏం చెప్తున్నాడు. ఎప్పుడు నా మీద అంత ప్రేమగా ఉండే ప్రొఫెసర్ గారు అలా ఉన్నారంటే బహుశా ఏదో కారణం ఉంది. ఓకే, టుమారో ఐ విల్ సీక్ ఏ క్లారిఫికేషన్ ఫ్రమ్ హిమ్. ఇవాళ రాలేదు, 3 రోజులు పోయాక వస్తారు. వాట్ ఈస్ దేర్? ఒకవేళ నిజంగా నా వల్ల తప్పు ఉంది, ఐ బెగ్ ఫర్ ఎక్స్క్యూజ్. ఆఫ్టర్ ఆల్ ఆయన నా తండ్రి లాంటి వారు, నా తప్పు అయితే నేను ఒప్పుకుంటాను, క్షమార్పణ పెడతాను అనాలయ్యా. దానికోసం 4 రోజులు ఇది అవుతావా? సపోజింగ్ నాకు టైఫాయిడ్ అవుతుంది, 10 రోజులు రాను, నువ్వు ఇలాగే ఉత్తరం రాసిపెట్టి ఏ పోలీస్ స్టేషన్కోను హ్యాంగ్ చేసుకుంటావా? యూనివర్సిటీ ప్రతిష్ట ఏం చేద్దాం అనుకుంటున్నావు, నా ప్రతిష్ట ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీలాంటి వాడితో స్నేహంగా ఉన్నందుకు ఇదా ప్రవర్తన? ఇలా ఉండొచ్చా ఇంత సెన్సిటివ్గా? నో మై బాయ్, నువ్వు మొదట నేర్చుకోవలసింది ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పీజీలో చదువు కాదు. నువ్వు ముందు నీ అంత నువ్వు క్లారిటీ ఇన్ థాట్ నేర్చుకో. అవతల వాళ్ళ గురించి బాగా అధ్యయనం చేయడం నేర్చుకో. చిన్న చిన్న విషయాలకి కదిలిపోకుండా నీకు నువ్వు నిలదొక్కుకోవడం నేర్చుకో. ఇవి ఏవీ లేకుండా నువ్వు పెద్ద పెద్ద చదువులు చదివేస్తే, పెద్ద పెద్ద పొజిషన్స్లోకి వెడితే నువ్వు ప్రమాదకరం అయిపోతావు సంస్థకి. నీకు నువ్వు ప్రమాదకరం అవుతావు. ముందు నిన్ను నువ్వు దిద్దుకో అని చెప్పారు. ఇదే వాల్యూ ఎడ్యుకేషన్కి.
ఇది లేని ఎంటెక్, ఇది లేని ఐఐటి మీకేం ఉపయోగం నాకు చెప్పండి. ఇది మీకు డెవలప్ అవ్వాలంటే మీకు నేను ఇచ్చే సలహా, ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం చదవకండి. ఏ పుస్తకాల స్టాల్లోకి పడితే ఆ పుస్తకాల స్టాల్లోకి వెళ్ళకండి. వెళ్ళినా తప్పులేదు, సెల్ఫ్ రెస్ట్రెయింట్ చెప్పాను కదా, అన్ని పుస్తకాలు చూడండి. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మీ రూమ్లో రేపొద్దున్న మీరు చక్కగా ఒక మంచి ఇంజనీర్ అయి మీరు ఐశ్వర్యవంతులై పెద్ద ఇల్లు కట్టుకుంటారు. మీది అని ఎవరు ముట్టుకుంటే మీరు చికాకు పడవలసిందంటూ ఏదైనా ఉంటే ఒక్కటే, మీకంటూ పెద్ద బుక్ షెల్ఫ్ ఉండాలి, బోలెడన్ని పుస్తకాలు ఉండాలి. చక్కగా మీరు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఎన్ని పుస్తకాలు చదివారో, మంచి మంచి బుక్స్ మీరు ఎన్ని చదువుతారో మీ క్యారెక్టర్ అంత మౌల్డ్ అవుతుంది. నేను చెప్పింది పరమ యథార్థం మీకు చెప్తున్నాను. రామాయణం, భారతం, భాగవతం ఇలాంటి గ్రంథాల పట్ల చిన్న చూపుతో ఉండకండి. ఇవన్నీ ఏం పెద్ద పుస్తకాలు, ఇవన్నీ అవుట్డేటెడ్ అన్న భావన తెచ్చుకోకండి. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను, వారు ప్రస్తావన చేశారు కాబట్టి చెప్తాను. విభీషణుణ్ణి వెళ్ళిపో అనేంత వరకు రావణాసురుడి దగ్గర ఎందుకున్నాడు అని అడిగారు నన్ను. నిన్ను చంపేస్తానన్న తర్వాత కదా వెళ్ళాడు, అలా వెళ్లకుండా విభీషణుడు రావణుడి దగ్గర ఎందుకున్నాడు? బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ధర్మాచరణము చేసేటటువంటి వాడు ఎక్కడైనా ఉండవచ్చు. తన ధర్మం తాను పోగొట్టుకోకుండా ఉండడం సెల్ఫ్ రెస్ట్రైంట్. దుర్యోధనుడి దగ్గర భీష్ముడు ఉంటే భీష్ముడు చెడిపోయాడా? భీష్ముడి ధర్మం చెడిపోయిందా? రావణాసురుడి దగ్గర విభీషణుడు ఉంటే విభీషణుడి ధర్మం చెడిపోయిందా? విభీషణుడి మంచితనం చెడిపోయిందా? అంత చెడు మధ్యలో ఉండి కూడా తను మంచిగా ఉండగలిగితే వాడు మంచివాడు. అంతేకాని నేను మంచిగా ఉండడానికి అవకాశం ఉండి మంచిగా ఉండడం గొప్ప కాదు. 5 రూపాయలు కాదు, 5 పైసలు లంచం ఇవ్వడానికి అవకాశం లేని పోస్ట్ మాస్టర్ నేను నిజాయితీగా ఉంటానండి అనడం గొప్ప కాదు. ఏ ఫైల్ ఇలా ముట్టుకున్నా 1000 రూపాయలు 10,000 టేబుల్ కింద పెట్టడానికి తీసుకొచ్చి పుచ్చుకోవడానికి అవకాశం ఉన్న డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్గా ఉండి 5 పైసలు పుచ్చుకోకుండా ఉండు, అప్పుడు నువ్వు గొప్ప. పోస్ట్ మాస్టర్ నాన్ కరప్ట్ గొప్పే ఉందండి. ఇచ్చేవాడు ఎవరు అసలు? నువ్వు కరప్ట్ అవడానికి ఎవడు ఇచ్చేవాడు ఎవడు లేడు. మహా అయితే పోస్ట్ మాస్టర్ పాపం మా ఊళ్ళో ప్రతి ఉత్తరం ఎకనాలజ్మెంట్ లేకపోయినా ఎక్కడో మా ఊళ్ళో డబ్బాలో పారేసినా ఈయన పోస్ట్ మాస్టర్గా ఉన్నంతకాలం ప్రతి ఇంటికి పోస్ట్ కార్డులు అందజేయబడినవి అని ఒక్క పోస్ట్ మాస్టర్కి సన్మానం చేసింది నాకు చూపించండి. ఉండదు. ఎవడి ఉద్యోగం వాడు మామూలుగా చేసుకున్న బిరుదులు ఇచ్చి మరీ సన్మానాలు చేస్తారు మిగిలిన డిపార్ట్మెంట్స్లో. పోస్ట్ మాస్టర్కి ఆ రికగ్నిషన్ ఉండదు. పోస్ట్ మాస్టర్కి నాన్ కరప్ట్, ఆయన 5 పైసలు పుచ్చుకోలేదు అన్నారు, ఎందుకంటే ఆయనకి పుచ్చుకోవడానికి అవకాశమే లేదు. అలా ఉండి ధర్మాచరణ చెయ్యడం పెద్ద విషయం ఏం కాదండి. ధర్మరాజు గారు ధర్మంతో హస్తినాపురంలో ఉండడం పెద్ద గొప్ప ఏం కాదు. దుర్యోధన, దుశ్శాసనుల వంటి పరమ దుర్మార్గులు భీష్ముడి తర్వాత వచ్చారు, భీష్ముడికి ముందు వాళ్ళు లేరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.